హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లూరి టాక్స్. ఎలా ఉన్నారు? ఈరోజు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బొంబాయి రవ్వ 1/2 kg తీసుకోవాలి. అదే కప్పు కొలతలతో అయితే 3 cups. ఈ కప్ కాజు బాదం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కిస్మిస్ వేయట్లేదు, కావాలంటే మీరు కిస్మిస్ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 30 to 40 grams నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మాత్రమే వాడాలి, నూనె యూస్ చేయకూడదు. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, లేదంటే బొంబాయి రవ్వ అడుగున మాడిపోతుంది. 15 minutes to 20 minutes వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. చూడండి, 15 minutes తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి రవ్వ వేగిపోయింది. ఇప్పుడు తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 cups షుగర్ తీసుకోవాలి. అంటే 400 grams షుగర్ తీసుకోవాలి. అందులోనే 2 cups వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 cups వాటర్ తీసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. ఎక్కువ పాకం రానివ్వకూడదు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి, తీగ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి గిన్నెలో వేస్తే కొంచెం స్ప్రెడ్ అవ్వాలి. అలా అయితే తీగ పాకం వచ్చినట్టు, లేదా చేత్తో చూసినా కానీ తీగలాగా సాగుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా వేసుకోవాలి. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes వరకు ఇలా కలుపుకోవాలి. మొత్తం రవ్వ పాకంలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. బొంబాయి రవ్వ తొందరగా ఉండలు కడుతుంది, అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇలా వేడి మీద ఉండలు చుట్టుకోవడానికి రాదు, గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార పెట్టుకోవాలి. మరీ చల్లారనివ్వకూడదు. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత బొంబాయి రవ్వ మిశ్రమం అంతా ఇలా అవుతుంది. ఇప్పుడు వీటిని రవ్వ లడ్డూలాగా చుట్టుకోవాలి.
మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. 1/2 kg బొంబాయి రవ్వకి 20 to 25 రవ్వ లడ్డూలు అవుతాయి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి. మిగతా రవ్వ మొత్తం ఇలాగే ఉండలు చుట్టుకోవాలి. మరీ ఎక్కువ చల్లారకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఎక్కువ చల్లారితే రవ్వ లడ్డు చుట్టుకోవడానికి రాదు. ఇలాగే అన్ని లడ్డూలు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వాటర్ కూడా తగలకుండా చూసుకోవాలి. అప్పుడే ఇవి 20 days వరకు నిల్వ ఉంటాయి. అంతే అండి, ఈ కొలతలతో చేస్తే ఖచ్చితంగా రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.